శ్రీమాత్రే నమః. పరవళ్ళు తొక్కే గోదావరి, ఓంకార జుంకారమా అనిపించే సముద్రపు హోరు, వాసిష్ఠ గోదావరి సాగరంలో కలిసే పవిత్ర సంగమ క్షేత్రం, వేదఘోషలా ఎగసిపడే సముద్రపు కెరటాలు, చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరినటువంటి పురాతన అంతర్యామి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. 108 నవ నారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ప్రసిద్ధమైంది. శరణు అన్నవారికి వరాలు ఇస్తూ చేసే పాపాలకు విమోచన కల్పించే ఆ క్షేత్ర మహిమ ఆద్యంతం ఆధ్యాత్మికం. సప్తసాగర సంగమ ప్రదేశం, త్రిమూర్తులతో ముడిపడినటువంటి క్షేత్రం, స్వయంగా బ్రహ్మే యజ్ఞం చేసినటువంటి ప్రదేశమట. తూర్పు దక్షిణంగా బంగాళాఖాతం, సముద్రపు కెరటాలు ఓంకారనాదాన్ని ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. పశ్చిమాన వేదంలా ఘోషించేటటువంటి వాసిష్ఠా నది, ఉత్తరాన పాపాలను పటాపంచలు చేసేటటువంటి రక్తకుల్యా నది, 4 వైపులా నీరు మధ్య త్రికోణాకారంగా దివిలో వెలిసినటువంటి అత్యంత అరుదైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమే అంతర్వేది. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సకల పాపాలను తొలగించే సుందరమూర్తి. సప్త ఋషులలో మొదటి వారు వశిష్ఠులు. అరుంధతి సమేతులై గోదావరి గౌతమి శాఖలు సాగరంలో సంగమింపజేసి ఈ తీరానే ఈ ఆశ్రమాన్ని ఏర్పరచుకొని తపస్సు చేసుకున్నారని పురాణ కథనం. ఒకనాడు బ్రహ్మ శివుని పట్ల అపచారం చేశాడు. ఆయన చేసిన శివాపచారానికి నివారణార్థం వశిష్ఠుడు ఈ నదీ శాఖకు సముద్రానికి మధ్యలో బ్రహ్మ కోసం రుద్రయాగం చేశాడు. ఆ సందర్భంలో విధాత పార్వతి నీలకంఠేశ్వరుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి సుకృతి పొందాడు. అలా నదీ సాగర అంతరంలో వశిష్ఠుడు యజ్ఞ వేదికను ఏర్పాటు చేసినందున ఈ క్షేత్రానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం. పూర్వం హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు అనే రాక్షస సోదరులు ఉండేవారు. వీరిలో హిరణ్యాక్షకుని కుమారుడు రక్తలోచనుడు శివకటాక్షాన్ని కోరి ఈ వాసిష్ఠ గౌతమి గోదావరి తీరాన ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా, యుద్ధంలో తన దేహం నుండి స్రవించే రక్త బిందువులు భూమిపై ఎన్ని రక్తపు బొట్లయితే ఇసుక రేణువులపై పడతాయో అంతమంది తనంతటి బలవంతులైన రాక్షసులు ఉద్భవించి తన సైన్యంగా మారాలని కోరుకున్నాడు. శంకరుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. అక్కడి నుండే రత్నలోచనుడు రక్తలోచనుడుగా మారిపోయాడు. అతని పేరు అంతకుముందు రత్నలోచనుడనమాట. ఎప్పుడైతే శివుడి నుండి వరాన్ని పొందాడో ఆనాటి నుండి లోక కంటకుడుగా మారిపోయాడు. అప్పటికే వశిష్ఠునికి విశ్వామిత్రునికి ఒక వైరం ఉంది. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునిపై కక్ష సాధింపు చర్యకు రక్తలోచనుని యొక్క సహాయాన్ని అడిగాడు. దీని వెనుక అసలు కారణం ఏమంటే లోక కళ్యాణం కోసమే. అలా రత్నలోచనుడు అంతర్వేదిలో తపస్సు చేసుకుంటున్న వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తి అతని యొక్క 9 కుమారులను సంహరిస్తాడు. దుఃఖంతో వశిష్ఠుడు అరుంధతి దంపతులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా లక్ష్మీ సమేతుడై ప్రత్యక్షమైన విష్ణువుకి జరిగిన ఘోరాన్నంతా వివరించి లోక కంటకుని పీడ వదిలించమని కోరాడు వశిష్ఠుడు. లోక కళ్యాణార్థం ఆ రక్తలోచనుని వధించి ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తాను అని అభయమిచ్చారు విష్ణువు. ఆపై నరసింహ అవతారంలో సుదర్శన చక్రంతో రత్నలోచనుని ఖండించాడు విష్ణుమూర్తి. అయితే శివుని వరం వల్ల భూమి మీద ఇసుక రేణువుపై పడినటువంటి రక్తపు బిందువులు రాక్షసులై బీభత్సాన్ని సృష్టిస్తారు. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబిక అనే రక్తపు మాయా శక్తిని సృష్టించాడు. ఆమె రక్తలోచనుని రక్తాన్ని భూమిపై పడకుండా తాగి రక్తపుల్సా నదిలోనికి విడిచిపెడుతూ ఉంది.
అలా శివుని వరం పనిచేయకుండా చేసి రాక్షస సంహారం కావించాడు. అనంతరం వశిష్ఠునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించాడు. ఆ మాయాశక్తిని స్థానికులు గుర్రాలక్క అని పిలుస్తారు. నరసింహస్వామి సోదరిగా పూజలందుకునే గుర్రాలక్క దేవాలయం ప్రధాన క్షేత్రానికి కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఆలయానికి ఉత్తరాన ఉన్నటువంటి రక్తకుల్యా నదిలోని తన చక్రాయుధాన్ని శ్రీ మహావిష్ణువు శుభ్రపరుచుకున్నాడని, అందువల్ల ఆ పుణ్యనదిలో చక్రతీర్థ స్నానం ఆచరిస్తే సకల పాపాలు పోతాయని స్థల పురాణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వశిష్ఠ మహర్షి ఈ అంతర్వేది క్షేత్రాన ప్రతిష్ఠించినట్లుగా బ్రహ్మపురాణం చెప్తుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో అర్జునుడు దర్శించినటువంటి అద్భుత క్షేత్రం. ఈ క్షేత్రం చాలా కాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. కేశవదాసుడనేటటువంటి యాదవుడు గోవులను మేపుతూ జీవనం సాగించాడు. ఒకరోజు ఆవు కనపడలేదని వెతుకుతూ అడవిలోనికి వెళ్ళాడు. ఆ గోవు పాలను ఒక పుట్టలో జార విడవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళి గ్రామస్తులందరికీ జరిగింది చెప్పాడు. ఆ రాత్రి పశువుల కాపరికి నరసింహస్వామి కలలో కనిపించి, నేను ఈ పుట్టలోనే ఉన్నాను అని భయపడకు, తీసి పూజాధికాలు చేయమని చెప్పారు. గ్రామస్తులందరూ కలిసి ఆ పుట్టను త్రవ్వగా నరసింహస్వామి దివ్యమూర్తి బయటపడింది. ఆ తర్వాత కేశవదాసు చిన్న ఆలయాన్ని నిర్మించాడు. ఆనాడు స్వామివారి ఉనికిని గుర్తించి సేవ చేసి తరించినటువంటి ఆ పరమభక్తుడు నివసించినటువంటి ప్రాంతమే నేడు కేశవదాసు పాలెంగా వ్యవహరించబడుతూ ఉంది. కొంతకాలానికి ఒక జాలరివాడు రక్తకుల్యా నదిలో చేపలు పట్టడం కోసం వలవేయగా ఒక శిల వలలో పడింది. అతడు దానిని మళ్ళీ నదిలో వేశాడు. మళ్ళీ వలవేయగా మళ్ళీ శిల వలలో పడుతూ ఉంది. పగలగొట్టడానికి ప్రయత్నించగా రక్తం కారిందట. అతడు భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ జాలరి కలలో స్వామి కనపడి ఆ శిల తన కూర్మావతారమని తెచ్చి గర్భాలయంలో ఉంచి తనతో పాటు పూజ చేయమని చెప్పారట. మరునాడు గ్రామస్తులతో కలిసి వెళ్ళి ఆ శిలను తెచ్చి పూజలు నిర్వహించారు. అలా కూర్మావతారం కూడా ఉన్న అరుదైన దేవాలయం అంతర్వేది. ఆ తర్వాత కాలంలో పల్లవులు, రెడ్డి రాజులు, మొగల్తూరు రాజులు అధీనంలో స్వామివారి విశిష్టత దశ దిశలా వ్యాపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం శాలివాహక శకం 1745లో బెండుమూరు లంక గ్రామానికి చెందిన నౌకా వ్యాపారి పరమభక్తుడైనటువంటి కొకనాతి కృష్ణమ్మ ఇచ్చిన విరాళాలతో నిర్మితమైంది. ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడినటువంటి ఆ మహాభక్తుని విగ్రహం క్షేత్రం ముందు మనకు కనిపిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ సమయాలలో పుణ్యప్రదమైనటువంటి అరుణోదయ మహోదయ పుణ్యకార్యాలలో అంతర్వేది క్షేత్రాన పుణ్యస్నానం ఆచరించి శక్తి కొలది దాన ధర్మాలు చేసి స్వామిని పూజిస్తే పరమపదం లభిస్తుంది. అంతర్వేది క్షేత్రంలో 8 రోజులు నివసిస్తే కాశీలో 88 ఏళ్లు నివసించినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాసిష్ఠ పేరుతో వెలిసిన గౌతమి నదీ జలాలను తాకినంతనే పునర్జన్మ లేకుండా పోతుంది. అంతటి శక్తివంతమైన క్షేత్రం అంతర్వేది. ఈ క్షేత్రానికి పాలకుడు నీలకంఠేశ్వరుడు. ఆ నీలకంఠుని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయి. వాసిష్ఠ నదీ తీరాన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి తిలతర్పణాలు, దశదానాలు చేస్తే పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇలా అడుగు పెట్టగానే పాపాలను హరించే ఈ క్షేత్ర మహత్యాలు ఎన్నెన్నో. అంతర్వేది క్షేత్రానికి పరమర దిక్కులో వశిష్ఠుడు తెచ్చినటువంటి గోదావరి పాయ ఈ ప్రదేశంలో సాగర సంగమం చేస్తుంది. ఇదే సప్తసాగర సంగమం. స్థానికులు అన్నా చెల్లెళ్ల గట్టు అంటారు. ఇక్కడి విచిత్రం ఏమంటే సముద్రపు నీరు, గోదావరి నీరు విడివిడిగా ప్రవహిస్తూ ఉంటాయి. మధ్యలో ఏర్పడిన గట్టునే అన్నా చెల్లెలి గట్టు అంటారు. ఇక మాఘమాసం రథసప్తమి పర్వదినం దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి పయనం సాగించేటటువంటి భానుడి లేలేత కిరణాలు సోకగానే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దివ్య బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు రోజుకొక వాహన సేవలో 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు
అమోఘం, అద్భుతం. మాఘ శుద్ధ దశమి నాడు జరిగే కళ్యాణోత్సవ శోభ తప్పకుండా చూడాల్సిందే. మరునాడు దివ్యరథంపై స్వామివారి ఉభయ దేవేరులతో గుర్రాలక్క ఆలయం వరకు జరిగే ఊరేగింపు మాటకు అందనిది. నరసాపురం నుండి గోదావరి అందాలను ఆస్వాదిస్తూ పడవలో ప్రయాణించి ఈ అంతర్వేది క్షేత్రాన్ని చేరుకోవచ్చు. విహారయాత్రకు ఎంతో అనువైనది అంతర్వేది. అటు గోదావరి, ఇటు సాగర ఘోష, వీటి మధ్య పవిత్రమైన అంతర్వేది క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మికంగానే కాదు, మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. మరి మనము మళ్ళీ మళ్ళీ వెళ్దాం, మన ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వెళ్దాం, ఆ ఆనందాన్ని అందరికీ పంచుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.